నమస్తే అండి. హిందూ దేవాలయాల్లో దోపిడీ నిజం చెప్తున్నాను. హిందూ దేవాలయాల్లో జరిగేంత దోపిడీ ఎక్కడ కూడా జరగదు. టికెట్కి ఒక దోపిడీ ఉంటుంది. ఏదో పూజకి వాటికి ఏదో రకంగా తీసుకుంటూ ఉంటారు. తలనీలాలు సమర్పిస్తే అదో రకమైన దోపిడీ ఉంటుంది. కొన్ని చోట్ల ఈ దోపిడీ ఏ స్థాయికి వెళ్తుందో అర్థం కావట్లేదు. ఒక మాట చెప్తున్నా, దోపిడీ ఏ స్థాయిలో ఉంటుందంటే చివరాఖరికి కెమెరాలు తీసుకెళ్ళినా ఇది అంటారు, లేదంటే ఫోటోలు తీసినా అది అంటారు. అంటే దేవుడి యొక్క గర్భగుడిలోకి వెళ్ళి ఫోటోలు తీయకూడదు, కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైనా చేస్తుంటే కూడా దాని మీద కూడా నిషేధాజ్ఞలు పెడతారు. ఎక్కడైతే నిషేధాజ్ఞలు ఉంటాయో దాని దగ్గరికి రావడానికి ప్రజలు ఇష్టపడరు, దూరంగా జరిగిపోతూ ఉన్నారు. కొన్ని టెంపుల్స్లో కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు చేస్తున్నటువంటి పని కారణంగా, కొంతమంది ఆలయ అధికారులు చేస్తున్నటువంటి పని కారణంగా భక్తులు దేవుడికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. అది శ్రీకాళహస్తిలో. శ్రీకాళహస్తి మరొక గొప్ప ఆధ్యాత్మిక ప్రదేశం. కైలాసం లాంటి ప్రాంతంగా పూజిస్తూ ఉంటారు, ఎందుకంటే శివుడు అక్కడ ఉంటాడని. దానికి ఒక గొప్ప చరిత్ర, ప్రాశస్త్యం, విశేషణం ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో కూడా దోపిడీ అంటే ఏమనాలి? ఇది నేను చెప్తున్న మాట కాదు. ఒక మహిళ భక్తురాలు శ్రీకాళహస్తికి వెళితే జరిగినటువంటి దోపిడీకి సంబంధించి ఆమె మాట్లాడిన మాటలు వింటే కింద బాధేసింది. ఎందుకు ఇలా టెంపుల్స్ మీద కూడానా తింటున్నారు కదా, బయట దళారులు ఉన్నారు కదా, ప్రతి దాంట్లో కల్తీ చేస్తున్నారు కదా. పాలు కల్తీ, నీళ్లు కల్తీ, తినే తిండి కల్తీ, బియ్యం కల్తీ, వంట కల్తీ, నూనె కల్తీ, ప్రతిదీ కల్తీయే కదా. ఇది కల్తీ లేదంటానికి లేదు కదా. ప్రతి దాంట్లో దోపిడీ చేస్తూ ఉన్నారు కదా. మనం వాడే ప్రతి వస్తువుని దోచుకుని తింటున్నారు కదా. ఇంకా కూడా దేవుడి దగ్గర కూడా దోచుకుని తినాలా? రీసెంట్గా శ్రీకాళహస్తికి వెళ్ళారట. శ్రీకాళహస్తికి వెళ్తే ప్రతి ఒక్కరు చెయ్యి చాచి అడుక్కుంటున్నారట. మనుషులు కాదు, అంటే భిక్షగాళ్ళు కాదు అడుక్కునేది, ఆ ఆలయంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఎంత దారుణం! రీసెంట్గా శ్రీకాళహస్తికి వెళ్ళాను. అక్కడ ఎంట్రన్స్ దగ్గర యూనిఫామ్ వేసుకుని ఉన్నటువంటి ఒక గార్డ్, మీకు తొందరగా దర్శనం కావాలంటే ఒక్కొక్కరికి 300 రూపాయలు ఇవ్వమన్నాడు. దేవుడి దగ్గర రాజకీయమా? దేవుడి దగ్గర ఇలాంటివా చేసేది? మీరు చూడండి, వేరే రిలీజియన్లో ఇలాంటిది కనిపించిద్దాము. మహా అయితే ఆ చర్చిలో అదేది ఇవ్వమంటారు, ఏంటది అంటారు దశంభాగాలు, లేదంటే కానుక ఏమంటారు, అంతే. మరీ రోడ్డు మీద నిలబెట్టేసి నువ్వు ఎత్తావా సత్తావని కూర్చోరు కదా. నీకు దేవుడి దగ్గరికి నువ్వు ఫస్ట్ ముందు వెళ్ళాలంటే నువ్వు డబ్బులు కట్టాలనే కాన్సెప్ట్ మానుకోవాలా. విఐపి ట్రీట్మెంట్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలుకి ఆ రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళకే ఈ టెంపుల్ కట్టించారని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు. ఒక్కొక్కరికి 300 రూపాయలు ఇవ్వమన్నారు. 300 కదా, మళ్ళీ ఫ్లైట్ ఉండదని చెప్పేసి 300 రూపాయలు ఇచ్చాం. అది కంప్లీట్ కరప్షన్కి స్టార్టింగ్ పాయింట్. లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు తీర్థం ఇవ్వడం, డబ్బులు అడగడం. తీర్థం ఇవ్వడం ఏంటి, డబ్బులు అడగడం ఏంటి అసలుకి? ఇవి దేవాలయాలా లేకపోతే ఏమి నడుపుతా ఉన్నారు? ఇడా నేను నోట్లోంచి వస్తున్నాయి కానీ శటగోపం పెట్టడం, డబ్బులు అడగడం, తీర్థం ఇవ్వడం, డబ్బులు అడగడం. మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు అయితే కనుక, మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు అయితే కనుక అడుక్కు తినేవారి కంటే అడుక్కునే వాళ్ళలో అడుగుతూ ఉన్నారు. అలా చూడటానికి ఎంతో బాధ అనిపించిందో. వాళ్ళని ఎవరు అపాయింట్ చేశారు, జీతాలు రావా, మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందని చెప్పేసి సదరు మహిళ పోస్ట్ చేస్తే, శ్రీకాళహస్తిలో అడుగడుగున లంచమే, ప్రతి ఒక్కరూ చెయ్యి చాచడమే. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో భక్తులకు ఎదురవుతున్న అవినీతిపై ఒక భక్తురాలు చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దర్శనం దగ్గర నుంచి తీర్థం ఇచ్చే వరకు ప్రతి చోట డబ్బులు అడుగుతున్నారని, భక్తుల భక్తిని వ్యాపారంగా మార్చేశారని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పుణ్యక్షేత్రాలు లాంటి పరిస్థితుల్లో ఉండడంపై యొక్క అభిప్రాయం ఏంటని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎంత బాధాకరం! విఐపి ట్రీట్మెంట్లో ఒక పక్క ఈ రేటు పెట్టుకుంటే కనుక నీకు ఎంత ప్రసాదం ఇస్తారు, ఈ రేటు పెట్టుకుంటే కనుక నువ్వు ఈ లైన్లో ఉండాలి. ఇది కరెక్ట్ కాదు. భక్తుల్ని దేవుడి దగ్గర నుంచి దూరం చేయడం ఈ కాన్సెప్ట్. లెక్క ప్రకారం నేను అనుకునేది ఏంటంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదండి. ఎలాగో పాస్టర్లకి డబ్బులు ఇస్తూ ఉన్నారు, మసీదులో ఉండేటువంటి ముజావర్లకి డబ్బులు ఇస్తూ ఉన్నారు, అలాగే టెంపుల్స్లో ఉన్నటువంటి పురోహితులకి, పండితులకి, పెద్ద పూజారులకు కూడా డబ్బులు ఇవ్వండి. దయచేసి ఆ విధంగా ఇస్తే అవుతుందేమో. ఈ కానుకలు, ఈ రచ్చు, ఏంటి దోపిడీలు ఏంటి? భక్తులు ఎలా వస్తారు టెంపుల్స్కి? ఎలా రావాలి? దయచేసి కొంచెం మార్పులు అవసరం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా శ్రీకాళహస్తిలో ఇలాంటి పనులు అంటే ఇది సమంజసం కాదు. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు చాలా గట్టిగా, కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి వీళ్ళ మీద. ఈ దోపిడీని అరికట్టాలి. ఏది దరిద్రం! దేవుడు పెట్టిన రాజకీయం ఏంటి? దేవుడు దగ్గర పెట్టుకొని ఇలాంటి దుర్మార్గమైనటువంటి మనిషి టెంపుల్స్కి రావద్దా? మనుషులు ఫోటో తీసుకుంటామంటే తీసుకోవద్దని టక్కున ఎవడో ఒకడు వచ్చేస్తాడు, ఆపేస్తాడు. అంటే గర్భగుడికి వెళ్ళి ఫోటో కాదు మ్యాటరు, ఆ టెంపుల్ దగ్గర ఎక్కడైనా ప్రిమిసెస్లో తీసుకోకూడదు అంటారు. రీల్స్ లాంటి గట్రా కాదు, ఈ టెంపుల్కి వెళ్ళామో అని ఒక గుర్తింపు కోసం ఒక చిన్న ఫోటో తీసుకుని దాన్ని కూడా చేసేటటువంటి పరిస్థితి. దయచేసి ఇలాంటి వాటి మీద కట్టడి చేయకపోతే భక్తులు దూరం అయిపోతారు రిలీజియన్కి.